ఓ చిన్న కథ చెప్పి ముగిద్దాం. సార్ చెప్పండి. అంటే ప్రపంచము లైఫ్ని ఎట్లా చూస్తుంది, ఇది నేను రాసిన జ్ఞానోదయ కథలో ఒక కథ. ఓకే, అందులో ఇది ఒక కథ. అంటే నాకు 2009లో మైండ్ దొబ్బినప్పుడు చాలా కథలు రాసిన, దానికి జ్ఞానోదయ కథలని పేరు పెట్టారు. వండర్ఫుల్ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. చాలా బాగా అనిపించింది ఇవాళ మీతో మాట్లాడటం. సో చివరిగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడి. తప్పకుండా. అదృష్టం ఉంది అనుకుంటే ఉందనుకుంటా, అంటే కాస్మిక్ కోఇన్సిడెన్స్ అంతే. అమ్మ ద ఓన్లీ రియాలిటీ. ప్రేమ నేనే. గురువు మనిషి కాదు. పెళ్ళి అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు. ప్రకృతి నీవే. సోషల్ మీడియా ఒక ఆట. అభిమానం ఒక అందమైన అబద్ధం. రాజకీయం అనవసరమైన అవసరం. అనవసరమైన అవసరం. సినిమా ఇష్టం. పుస్తకం బయట ఉన్న మనస్సు. వ్యాపారం అవసరం. సమయం లేదు ఉంది. మరణం లేదు ఉంది. కర్మ ఉంది లేదు. కర్మ ఉంది లేదు. అనుకుంటే ఉంది, లేకపోతే లేదు. వర్తమానంలో ఉంటే కర్మ లేదు. ఇప్పుడు నాకు జీవితంలో లక్ష్యాలు ఉంటే ఈ ఇంటర్వ్యూ నా లక్ష్యాలకు ఒక భాగం అవుతుంది. లక్ష్యమే లేకపోతే ఇంటర్వ్యూ మామూలు కాన్వర్జేషన్. మా అమ్మతో ఎట్లా జోలి పెడుతున్నానో అట్లే నీతో జోలి పెడుతున్నా, అంతే. తద్వారా ఇది కర్మ కాదు. ఆర్జీవి బ్యూటిఫుల్ మైండ్. బ్యూటిఫుల్ మైండ్. ఎందుకంటే అతని మైండే నాకు పరిచయం. అతనితో మేబీ ఒక 1 మంత్ ఉంటే ఇంకో స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి అతని మనస్సు నాకు ఇష్టం. రమణ మహర్షి నా హృదయం. ఇష్టమైన పుస్తకం చాలా ఉన్నాయి. బ్రదర్స్ కర్మజో, ఆ తర్వాత నావెల్స్లో ఫౌంటైన్ హెడ్, ఉపనిషత్తుల్లో మాండూక్య ఉపనిషత్తు, తెలంగాణ పుస్తకాల్లో మైదానం, శ్రీశ్రీ పుస్తకాల్లో అనంతం, తర్వాత జెన్ పుస్తకాలు చాలా ఉన్నాయి. చాలా చాలా చాలా. అట్లాగే ఓషో నుంచి బయటకు వచ్చిన పుస్తకాల్లో ద కప్ ఆఫ్ టీ, ఆ తర్వాత అవేర్నెస్, క్రియేటివిటీ, ఇవి నాకు చాలా ఇష్టం. తర్వాత జరాదుస్త్ర, తర్వాత కృష్ణమూర్తి పుస్తకాల్లో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ అయిన ఈ విషయం ఆలోచించండి నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత తిలక్ రాసినటువంటి అమృతం కృష్ణ రాత్రి చాలా ఇష్టం. ఇప్పటికొచ్చి మొత్తం ఎన్ని పుస్తకాలు చదివి? లెక్కలేదు. అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అప్రాక్సిమేట్గా థౌజండ్స్ చదివి. అంటే చదవడం అనేది మళ్ళీ ఒక పెద్ద చదవడం అంటే అక్షరం పట్టి చూడడం కాదు. మెతుకు పడితే తెలిసిపోతుంది అన్నమైందని. చాలా పుస్తకాలు బక్వాసే ఉంటాయి. ఎక్కువ పుస్తకాల్లో పుస్తకాలు లేవు. చాలా పుస్తకాల్లో సమాచారం ఉంది, అభూత కల్పనలు ఉన్నాయి. సో బుక్స్ ఆర్ నాట్ రియల్లీ బుక్స్. దే ఆర్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ డంప్డ్. దట్ ఈస్ నాట్ ద బుక్. పుస్తకం అంటే ఏంటో తెలుసా? అంటే ఇది అందరూ, ఇప్పుడు నా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు చదవని వాడికి ఒక్కొక్క పుస్తకం వేరే కనిపిస్తుంది. పుస్తకం తెలిసిన వాడికి, నిరంతర అధ్యయనం చేసేవాడికి పుస్తకంలో షాడోస్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, సాయిబాబా నమ్మేవాడు పుస్తకం రాస్తే సాయిబాబా షాడో పడుతుంది అందులో. హిందూ ధర్మం షాడో పడుతుంది, ఎంతో అంత. సేవ షాడో పడుతుంది. అట్లా షాడోస్ ఉన్న పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా గురువు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వాడు రాస్తే గురువు యొక్క షాడో ఉంటుంది. ఆ గురువు చెప్పిన సెట్ ఆఫ్ రూల్స్ సంబంధించి షాడోస్ ఉంటాయి. అందులో వాడు ఫిట్ అయి రాస్తుంటాడు అనమాట. అత్యంత అరుదుగా ఏ షాడో లేని, అంటే సాంప్రదాయం షాడో ఉండదు, గురువు షాడో ఉండదు, ఎరా షాడో ఉండదు, ప్యూర్ కాంటెంపరీనెస్ ఉంటుంది. తన ఒరిజినల్ మైండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది అత్యంత అరుదు వస్తాయి. వెరీ వెరీ రేర్. అట్లాంటి పుస్తకాలు నేను చెప్పినవి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణమూర్తి ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, ఇట్ హ్యాస్ నో షాడో ఆఫ్ ద పాస్ట్. అది మానవ జాతి మీద అవతరించిన అవతారం. అది చూడడానికి అట్లా కనిపిస్తుంది. మత గ్రంథాలేమో కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉన్నందుకు వాటికంటూ ఒక శాంక్టిటీ ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్, మా భగవద్గీత మంచిదే చెడ్డదని చర్చలో పడకూడదు. నచ్చితే చదువుకో, లేకపోతే ఇంట్లో పెట్టుకో, పుణ్యం వస్తుంది. ప్రామాణికం అంటేనే అది ఎలా అర్థం కావాలో అలాగే అర్థం కావాలి, నీకు నచ్చిన అర్థం చేసుకునేది కాదు. సో కృష్ణమూర్తి బుక్ నిజమైన ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథం. నిన్ను పరిశాన్ చేస్తుంది, అబ్సల్యూట్లీ షాక్ చేస్తుంది నిన్ను. అట్లాగే ఓషో నుంచి వచ్చిన సాక్షి అనే పుస్తకం, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ బుక్. మిగతావంతా ఫిలసాఫికల్ ఉంటుంది కదా. సాక్షి అనేది ఓషో సాక్షిగా ఉంటే తప్ప చెప్పలేడు ఆ మాటలు, అది ఊహించి చెప్పేది కాదు. అట్లా అత్యంత అరుదుగా. ఎగ్జాంపుల్, అయాన్ ర్యాండ్ రాసినటువంటి యాంథమ్, ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ షెగ్డ్ ఉన్నప్పటికీ యాంథమ్ నాకు చాలా కనెక్ట్ అయింది. బికాజ్ అందులో ఒక ఒరిజినల్ థాట్ ఉంది. మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి సంబంధించినటువంటి ఒక మూల వస్తువు అందులో పెట్టింది. ఆమె కూడా తెలియదు, అది ఆశ్చర్యం. సో ఇట్లాంటి యాంథమ్ అనే బుక్ ఉంది. లేకపోతే తెలంగాణ రాసిన కొన్ని కథలు ఉంటాయి, పాపం అనే పేరుతోటి. అసలు నేను థ్రిల్ అయిపోయినా. అసలు తెలంగాణ ఉంటే వెళ్ళి కలిసి
నేను ఇంత భోజనం వండి పెట్టి ఒక్క మాట ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు దీస్ పీపుల్. రమణ మహర్షి ఉంటే ఒక్క మాట మాట్లాడేవాడిని కాదు. అవకాశం ఇస్తే ఇంత భోజనం పెడుతుంటే వండి పెట్టి, లేదా దూరంగా ఉంటే నువ్వు బొమ్మ వేసి అడబెడుతుంటే నచ్చిన అడిగేవాడిని కాదు. అడిగేదావా నువ్వు యు ఆర్ డూమ్డ్. వాళ్ళకి చూసే కళ్ళు ఉన్నాయి, చూస్తారు. హూ ద హెల్ ఆర్ యూ టు ఆస్క్ దెమ్. చూడు అక్కర్లేదు, అక్కడ నువ్వు అడుక్కోక్కర్లేదు. దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్. మరి మీకు ఎంతో నచ్చిన చలంగారి చివరి కాలంలో గడిపింది అరుణాచలం. నన్ను కలిసి ఉంటే బాగుండేది. ఆయన అరుణాచలంలో ఆయన జీవ సమాధి ఉంది, అలాగే మన రమణుల వారిది కూడా ఉంది కదా, ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను. వెళ్ళొచ్చా? ఓకే. రమణ మహర్షి ఆశ్రమంలో ఒక 2-3 నిమిషాలు ఉండి నేను ఆయన స్టాచ్యూ చూడడానికి పోయినా బేసికలీ. ఓకే. అక్కడ జనాలు వాళ్ళ సోకాళ్ళు గంభీరమైన ముద్రలు అవన్నీ మనకు సంబంధం లేదు వాటితో. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఏ గురువు దేన్ని పట్టుకుని ఉన్నాడో అందరు దానికోసం వెళ్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓషో అనగానే అక్కడ గీలెన్స్ ఉండదు, డిస్కషన్స్ ఉంటాయి, ఒక రాడికల్ నేచర్ ఉంటుంది. అట్లాంటి మైండ్స్ ఉన్న వాళ్ళకి ఓషో నచ్చుతాడు. సాంప్రదాయము, పసుపు గిసుపు నచ్చితే జీఎస్ స్వామి నచ్చుతాడు. శివుడు గివుడు ఇట్లా అంటే నీకు సద్గురు నచ్చుతాడు. నిశ్శబ్దంగా ఉండాలంటే రమణ మహర్షి నచ్చుతాడు. డ్యాన్స్ కింద చేస్తావు ఇస్కాన్ నచ్చుతుంది. సో అల్టిమేట్గా నీకు నచ్చిన దానికోసం వెతుకులాడుతున్నావు, వాళ్ళ క్వాలిటీ కోసం కాదు. సో నేను రమణ మహర్షి క్వాలిటీ ఒక ప్యూర్ సైలెన్స్, ప్యూర్ యాక్ట్ అంతే. అంటే ప్రపంచాన్ని ఉంటూ దాన్ని ఏం పట్టుకోకుండా దాని మీద అట్లా బతికినవాడు. నేను ఎలా చూశాను, నాకు దర్శనమైంది. ఒక జింక, ఒక రమణ మహర్షి, ఒక కోడి, ఐ సీ నో డిఫరెన్స్. జింకలోను కోడిలో అన్ని రమణ మహర్షి, నువ్వు మహర్షి అనుకోని భావనలు యు ఆర్ మిస్సింగ్ హిమ్. హీఈస్ ద మోస్ట్ ఆర్డినరీ పర్సన్ ఎవరు వాక్డ్ ఆన్ ప్లానెట్. నువ్వు ఎక్స్ట్రాడినరీ. ప్రపంచానికి సంబంధించి చెత్తంతా మోసుకొని తిరుగుతుంది, ఏమీ లేదు అక్కడ. శిష్యగణాన్ని ఏర్పాటు చేయలేదు, కోర్సులు పెట్టలేదు, ఏమి చేయలేదు, మంచి బట్టలు వేసుకోలేదు, అమ్మను కూడా పెద్ద పట్టించుకోలేదు. అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి అంటే ఇది అని నిర్వచించుకున్న ఏ నిర్వచనానికి రమణ మహర్షి పెట్టిగాడే. మరి నీ దృష్టిలో ఎట్లా స్పిరిచువల్ బీయింగ్? అందరు అంటున్నందుకు నువ్వు అంటున్నావా, నువ్వు చూసావా? ఇప్పుడు నేను ఇస్తున్న స్టేట్మెంట్ నేను దర్శించిస్తున్నది. ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ ట్రీ, ఏ రమణ మహర్షి అండ్ ఎనీ ఎనిమల్. మళ్ళీ నేను డాగ్ అన్నా అనుకో ఫీల్ అవుతారు. కంపేర్ చేయడం కుక్కతో కాదు, క్వాలిటీతోటి. భగవద్గీత సారం లేదా ఒక అత్యంత పరమోత్కృష్టమైన జీవితం యొక్క ఆధ్యాత్మిక స్వరూపం ఒకవేళ మనిషి రూపంలో ఉంటే అట్లా సహజం ఉంటుంది. అక్కడ మనం ఇస్తున్నాం భగవాన్, లేకపోతే మన ఇచ్చే ఇదంతా మన పిచ్చి. ఈ నెవర్ ఆస్క్డ్. అది లేకపోతే ఏ బాధ లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తే, ఎగ్జాంపుల్, ఇది మీరు నాకు అమ్మండి, ఇది నేను మీకు అమ్మండి, ఊరికే కొనుక్కున్నా పెట్టండి. ఇప్పుడు ఎవరైనా ఈ చిన్న టెస్ట్ చేసుకుంటే జీవితంలో బాధ రాకుండా ఉంటుంది. ప్రాక్టికల్. ఇది మీరు కొనుక్కునే ముందు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, ఇది పోతే బాధ వస్తుందా లేదా? కొనుక్కునే ముందే. ఇది కనుక నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే, పగిలిపోయినా, వెళ్ళిపోయినా, ఇరిగిపోయినా, ఎత్తుకుపోయినా, డజంట్ మ్యాటర్, మీ లైఫ్లో బాధ ఉంటుంది అనుకుంటే కొనకండి. ఓకే. దానివల్ల రేపు మనం కొని తీసుకెళ్ళినప్పుడు అది ఫస్ట్ దాన్ని కొనక ముందే చూడండి, ఇది నీ లైఫ్లో ఎవరో ఎత్తుకుపోయారు, బాధపడతావా? ఇరిగిపోయింది, బాధపడతావా? ఖరాబ్ అయింది, బాధపడతావా? డిసప్పేర్ అయింది, వ్యానిష్ ఉంటే తినే, బాధపడతావా? తీసుకోకు, నీది కాదు. దట్ ఈస్ రమణ మహర్షి. పోయినా పర్వాలేదు అనుకున్నది మనం ఏది పోతే పర్వాలేదు అనుకున్నా అది తీసుకో, ఇంకా వాడుకో అద్భుతంగా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పోయినా పర్వాలేదు. మీ దగ్గర ఉన్న ప్రీషియస్ పెయింటింగ్స్ పోయినా పర్వాలేదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఏమి కాదు, నేనున్నా ఏమి కాదు, పీకినా ఏమి కాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు చనిపోతేనే ½ కూడా టైం వేయలేదు సమాజం. చివరిగా ఒక మంచి పాట ప్లే చేస్తూ మీకు ఇష్టమైన పాటని మా వాళ్ళ కోసం డెడికేట్ చేస్తారు. గాలినేనా నేను, గాలిలో తేలాను, గాలిలోనే లేను, గాలిగా నేను. గాలినేనా నేను, గాలిలో నా నేను, గాలినైనాను, గాలినేనా నేను. వీస్తున్న ఈ గాలి ఎక్కడా గాలి, వీస్తున్న ఈ గాలి ఎక్కడో ఆ గాలి, పూల మొక్కల వాలి ఎక్కడా గాలి అక్కడా.